ఉన్నటువంటి ఈ యొక్క 12 మంది శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో మొదటి శిష్యులు ఎవరంటే చెప్తారండి ఎవరైనా? 12 మంది శిష్యుల్లో మొదటి శిష్యుడు, ఆయనకి ఇష్టమైన వాడు మొదటి శిష్యుడు ఎవరంటే పేతురు. మరి చివరాయన ఎవరంటే ఇస్కరియోతు యోధా. అంటే మొదటి శిష్యుడు అయినటువంటి పేతురు కోసం, చివరైనటువంటి ఇస్కరియోతు యోధా కోసం కొన్ని మాటలు మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు అసలు యేసుక్రీస్తుకి శిష్యరకం చేయకుండా, అసలు ఎటువంటి సంబంధం లేకుండా బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే, ఆయన కూడా యేసుప్రభు వారు సిలువేసినటువంటి సందర్భంలో ఆయన కూడా ఒక పాత్ర ఉంది. అసలు ఆయన శిష్యుడే కాదు, దేవునికి శిష్యుడే కాదు, మరి ఎవరు? ఆ వ్యక్తి ఎవరంటే అతడే కురేనుడైన సీమోను. అసలు ఆయన ఎందుకు ఆ ఊరు రావాల్సి వచ్చింది అంటే, ఇక్కడ నేను కొంత ధ్యానం చేశాను ఆయన కోసం. అంటే ఏంటి ఆ కురేనుడైన సీమోను ఎవరు? ఎందుకు అంతమంది ఉండగా ఆయనే ఎంచుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని నేను కొన్ని విషయాలు చూసినప్పుడు, ఆయన కోసం బైబిల్లో మరీ ఎక్కువగా అయితే లేదు, కానీ ఒక 2 సందర్భాల్లో మాత్రం ఉంది. అయితే కురేనుడైన సీమోను ఎందుకు వచ్చాడంటే ఆ ఊరిలో ఒక జాతర లాంటివి జరుగుతుంది. సపోజు ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే మార్చి నుంచి మే నెల వరకు కూడా కొన్ని గ్రామాల్లో జాతరలు జరుగుతూ ఉంటాయి. ఆ జాతరలు జరిగినప్పుడు ఏం చేస్తారంటే, ఎవరి గ్రామంలో అయితే జాతర జరుగుతుందో వాళ్ళ సంబంధించినటువంటి బంధువులు పిలుచుకుంటారు. పిలుచుకుని వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ జాతరలో మాతో పాటు మా పండుగలో మీరు పాల్గొనండి అని చెప్తారనమాట. అదే సందర్భం కింద ఈ కురేనుడైనటువంటి సీమోను ఆ ఊరు వచ్చినట్టు మనం చూస్తాం. వచ్చి ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే మార్కు సువార్త 15:12, 15:21 చూద్దాం. మార్కు సువార్త 15:21. కురేనుడైన సీమోను ఒక పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతం చేసి. సరిపోతుంది, అక్కడ అంతే ఉంటుంది, దానికోసం అంతే ఉంటుంది. ఆయన ఆ గ్రామానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే బంధువులింటికి వచ్చాడు. బంధువులింటికి వచ్చి ఆ మార్గాన్ని నడుచుకుంటూ పోతుంటే, అప్పుడు ప్రభు వారిని ఏం చేస్తున్నారంటే సిలువ మోపిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తారంటే, ఆ దారంటి వెళ్తున్నటువంటి సీమోను పిలుస్తారనమాట. పిలిచి ఆ సిలువను మోయమంటారు. అయితే ఆ సీమోను అధికారుల మాట కాదనకూడదు. అక్కడ ఇప్పుడు వాళ్ళు చెప్పారంటే కంపల్సరీ చేయవలసిందే. అధికారుల మాట నేను చేయను అంటే లేదు. అందువల్ల ఏం చేస్తారంటే వాళ్ళ మాట ప్రకారం తనకి ఇష్టం లేకపోయినా, చూడండి మనం చూసినట్లయితే అతనిని మోయుటకు అతనిని బలవంతం చేసిరి. ఏం చేశారు? మోయమన్నప్పుడు ఓకే నేను మోస్తాను అని రాలేదైనా. వాళ్ళు ఏం చేశారంట? బలవంతం చేసిరి. అంటే అతనికి ఇష్టం లేకపోయినా ఆ సిలువని ఎత్తుకోమంటే కొంచెం దూరం ఆ సిలువను మోస్తాడు. ఇంకా మనం చూస్తే ఒకసారి అదే కొంచెం ముందుకు చూడండి, అతను బలవంతం చేసేస్తారు కొద్దిగా. అదే ఒక మార్క్స్ వార్త 15:21లో అతను బలవంతం చేసి తర్వాత ఏముందంటే అతడు అలెగ్జాంద్రునకును అంతే. అతనికి 2 పిల్లలు. ఒకళ్ళ పేరేంటి? అలెక్సా. రెండవ పేరు రూపు. ఇది ఎందుకు
వాళ్ళ పేర్లు కూడా మనం ప్రస్తావించాల్సి వచ్చిందంటే ఆ ఊరు వచ్చాడు ఆయన, ఆ కురేనుడైనటువంటి సీమోను. ఆ ఊరు వస్తే ఆయన దగ్గరటువంటి భాగ్యం ఏంటంటే ప్రభు వారి యొక్క సిలువని మోసే భాగ్యం. అంటే తనకి ఇష్టమున్నా లేకపోయినా ఆ పని అక్కడ జరిగింది. ఇక్కడ మనం ఆయన కోసం 2 సార్లు 3 సార్లు అంటే లూకా సువార్తలో మత్తయి సువార్తలో కూడా ఉంటుంది. అవసరమైతే మత్తయి సువార్త 27:32 కూడా చూడండి ఇదే మాట. మత్తయి సువార్త 27:32 వారు వెళ్ళుచుండగా కురేనుడైనటువంటి సీమోను ఒకడు కనపడగా ఆయనను సిలువ మోయుటకు అతను ఏం చేశారండి? బలవంతమే చేశారు. బలవంతం చేసినా కానీ అతను మోసాడు. బలవంతం చేసినందుకైనా మోసాడే. మోస్తే అతనికి వచ్చినటువంటి ప్రతిఫలం ఏంటంటే ఇక్కడ మనం చూద్దాం. రోమపత్రిక 16:13 ఒక మాట ఉండొచ్చు చూడండి. అక్కడ రోమపత్రిక 16:13 పౌలు గారు ఒక మాట చెప్తాడు, మంచి మాట చెప్తాడు. అటువంటి సాక్ష్యం మనం చూద్దాం. ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు. ఎవరి రూపు? చెప్పండి ఒకసారి. ఎవరి రూపు? ఎవరు? కురేనుడైనటువంటి సీమోను యొక్క రెండోవాడు. మొదటి వారి పేరు అలెక్సా, రెండోవాడి పేరు ఏంటి? రూపు. అక్కడ అదే అన్నాడు పౌలు అన్నాడు ఈ మాట. ప్రభువునందు ఏర్పరిచిన రూపునకు వందనములు. ఇంకా అతని తల్లికి వందనములు. అతని తల్లి అంటే ఎవరు? ఆ సీమోను యొక్క భార్య. తర్వాత ఇంకొక మంచి మాట ఉంటుంది చూడండి. సరిపోద్దండి. ఆమె నాకును తల్లి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ మాట? అసలు ఎందుకు వచ్చింది? కేవలం అక్కడ ఇష్టం లేకుండా ఆ కార్యం జరిగింది. తన బలవంతాన్ని చేశాడు. పౌలు లాంటి ఒక మహా గొప్ప వ్యక్తి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ప్రభువునందు ఏర్పరిచిన రూపునకు వందనములు. అంటే ఆ సీమోను యొక్క కొడుకు ప్రభుకి తమ్ముడితో సమానమైపోయాడు. అతని తల్లికి వందనములు. ఆమె తల్లి నాకు కూడా తల్లి. ఎంత గొప్ప సాక్షించాం. నాకు కూడా తల్లి. మన దేవుని పని ఇష్టం ఉండి చేసినా ఇష్టం లేకుండా చేసినా చివరికి మన ప్రతిఫలం ఇలాగే ఉంటుంది. ఆ సీమోను కోసం ఈ పవిత్ర గ్రంథంలో ఆ కుటుంబం కోసం కూడా రాయబడింది మాటల. అటువంటి పౌలు అటువంటి సాక్ష్యం, పౌలు అంటేనే సాక్ష్యం ఇవ్వగలిగాడు. పౌలు లాంటి వ్యక్తి ఆ సీమోను యొక్క కుటుంబం కోసం సాక్ష్యం ఇచ్చాడు. నేను ఇంకా ధ్యానించాను. మరి మీరు ఎవరు ధ్యానించినట్లయితే మరి ఎక్కడ ఉందేమో నాకు కనిపించలేదు. నాకు కనిపించలేదు. నాకు రోమపత్రికలో వచ్చింది. ఈ రూపు అంటే అక్కడే కదా, సీమోను ఎప్పటికే కదా అనుకున్నాను. చాలా ఆశ్చర్యం. వీటి ఇష్టం లేకుండా బలవంతం చేసినా కానీ పౌలు ఎంత సాక్షి చెప్పగలిగాడా? ఎందుకు చెప్పగలిగాడంటే అక్కడ సీమోను మోస్తున్నప్పుడు ఆ సిలువ నిండా ఏముందంటే ఆయన రక్తం ఉంది. సిలువ నిండా ఏముంది? ఆయన రక్తం ఉంది. ఆయన యొక్క మాంసం ముద్దలన్నీ కూడా సిలువ నిండా ఉన్నాయి. అవన్నీ కూడా నేను అనుకున్నాను ఈయనతో మాట్లాడే ఉంటాయి. అందువల్ల ఇంత గొప్ప సాక్ష్యానికి నిదర్శనం అయ్యాడు అని చెప్పి అనుకున్నాను. తర్వాత రెండో వ్యక్తి పేతురు. రెండో వ్యక్తి ఎవరు? పేతురు. ఆయన కోసం కూడా చూద్దాం. సీమోను బలవంతంగా చేసినా కానీ, దేవుని పని చేసినా కానీ తన యొక్క సాక్ష్యాన్ని పౌలు లాంటి గొప్ప వ్యక్తి చేత చెప్పించుకోగలిగాడు. తర్వాత ఈ జీవగ్రంథంలో వాళ్ళ యొక్క పేరు చిరస్థాయిగా నిలబడిపోయిందని మనం చూసాం. అయితే రెండో వ్యక్తి ఎవరంటే పేతురు. ఈ పేతురు కోసం మనకు తెలుసు అందరికీ. పేతురు
అందరికన్నా ఇష్టమైన వ్యక్తి యేసుప్రభుకి. ఎందుకంటే ఎలా చెప్పగలగారు మీరు? అందరికన్నా ఇష్టమైన వ్యక్తి ఎలా చెప్పగలగారు అంటే ఒక మాట చూద్దాం. ఇక్కడ మార్కు సువార్త 14:33 నుంచి 37 వరకు చూద్దాం. మార్కు సువార్త 14:33 నుంచి 37 వరకు ఒకసారి మనం చూద్దాం. పేతురును యాకోబును యోహానును వెంట పెట్టుకుని పోయి చదవం. ఇక్కడ ఆయన ముగ్గురు తీసుకెళ్ళాడు. ఎవరెవరు తీసుకెళ్ళాడు? ఆయనకి శ్రమ వచ్చేసింది, తెలిసింది. ఆయనకి శ్రమ ఆపద సంభవించిందని తెలిసింది. ఇటువంటి శ్రమ టైంకి నా ప్రాణము మరణమంతగా దుఃఖంలో మునిగి ఉన్నది, ఇంకా నాకు మరణం వచ్చింది, అంత దుఃఖంలో మునిగిపోయింది. అయితే దానికోసం ఆ సందర్భం కోసం ముగ్గురు వ్యక్తులు తీసుకెళ్ళాడు. ఎవరెవరు తీసుకెళ్ళాడు చూడండి ఒకసారి. పేతురు, యాకోబు, యోహాను వెంట పెట్టుకుని వెళ్ళాడు. వెళ్తే వాళ్ళతో చెప్పాడు యేసుప్రభు గారు, మీరు ఇక్కడ ఉండి ప్రార్థన చేయండి, మెలకుగా ఉండండి, ప్రార్థన చేయండి అని చెప్తే ప్రభువు వారు కొంచెం ముందుకెళ్ళి సాగిలిపడి తనకు వచ్చినటువంటి దుఃఖం కోసం ఆయన ప్రార్థన చేస్తారు. చేసి కొద్ది సమయానికి వెనక్కి వచ్చారు. వచ్చినప్పుడు వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారంటే గురకపెట్టి నిద్రపోతుంటే మిగతా వారు ఇద్దరిని అడగలేదు ఆయన. ఎవరిని అడిగారు? పేతురు, నీవు కూడా నిద్రపోతున్నావా అని అడిగాడు. అంటే మిగతా వారిని అడగలేదు, ఈయన్ని అడిగారంటే ఈయనతో బాగా సాన్నిహిత్యం. ప్రతి విషయంలో కూడా పేతురుకు తెలుసు. అటువంటి పేతురు మరి ఎలా మారిపోయాడు? తన ప్రాణభయంతో ఎలా మారిపోయాడో చూద్దాం. తన యొక్క ప్రాణం యొక్క భయంతో ఏ విధంగా మారిపోయాడు పేతురు అనేది మనం చూద్దాం. మార్కు సువార్త 14:26 నుంచి 31 వరకు చూద్దాం. ఓకే, ఒకసారి ఇక్కడ మళ్ళీ ఇంకా కొంచెం అతను మరీ ఖండితంగా నేను చావలసి వచ్చినాను, నిన్ను ఎరుగనని చెప్పను. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ లేఖనం నెరవేరిపోతాయి కాబట్టి యేసుప్రభువుకు ముందే తెలిసిపోయింది. ఏమన్నాడు అక్కడ? ఏమన్నారంటే గొర్రెల కాపరిని కొట్టుదురు, గొర్రెలు చెదిరిపోదు. నేను లేచి మీకంటే ముందుగానే గలిలయకు వెళ్ళదు అని అన్నప్పుడు అందరం కూడా అందుకు పేతురు ఏమన్నాడంటే ఎవరైనా అభ్యంతరపడతారేమో కానీ నీ విషయంలో నేను అభ్యంతరపడను. ఎందుకు అభ్యంతరపడను అంటున్నాడు? ఇక్కడ ఎవరైనా ప్రధాన యాజకులు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవడైనా వచ్చి యేసుప్రభుతో ఉన్నవాళ్ళు ఎవరు, ఆయనతో ఉన్నవాళ్ళు ఎవరిక్కడ, ఆయనతో పాటు సమానంగా శిక్షణ ఇస్తాం అని అంటారే. ఏమన్నా సరే ఎవరైనా అభ్యంతరపడతారేమో కానీ మీ విషయంలో నేను మాత్రం అభ్యంతరపడను. దేవుని దగ్గర యేసుప్రభు దగ్గర ఉన్నప్పుడు ఇటువంటి మాట మాట్లాడాడు. అంటే మనం అన్వయించుకుంటే మనం కూడా
ప్రభు మనతో ఉన్నాడు. ఎప్పుడు ఉన్నాడు అనుకుంటాం? మందిరంలో ఉన్నప్పుడు మనతో ఉన్నాడు అనుకుంటాం. ప్రభు నేను ఎలా ఉండాలి? ప్రభు నేను ఏ విధంగా ఉండాలి? నా చూపుల ద్వారా ఎలా ఉండాలి? నా మాటల ద్వారా ఎలా ఉండాలి? నా ప్రవర్తన ద్వారా ఎలా ఉండాలి అని ప్రభువుని ముందర పెట్టుకుని మన మందిరంలో మాట్లాడతాం. మనం బయటికి వెళ్ళి వెంటనే దేవుడు చూడని చెప్పేసి మనకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాం. అదే ప్రవర్తించాడు పేతురు. దేవుడి దగ్గర ఏం చెప్పాడంటే, యేసు ప్రభు దగ్గర ఎవరు అభ్యంతరపడినా నేను మాత్రం అభ్యంతరపడను, ఈ విషయంలో అభ్యంతరపడను, చావనైనా చెప్తాను కానీ అసలు అభ్యంతరపడనని చెప్పాడు. అటువంటి మాట పలికినటువంటి ఈ యొక్క పేతురు ఈ యొక్క మార్కు సువార్త 14:66 నుంచి 72 ఒకసారి చూసినట్లయితే, యేసుప్రభు వారిని సిలువకు తీసుకెళ్ళిపోయారు. ప్రధాన యాజకుల దగ్గర ఆ యొక్క అధికారి దగ్గర నిలబెట్టారు. నిలబడితే పేతురు అక్కడ ఏం చేస్తారంటే, ఆ పైన స్టేజీ మీద నిలబెట్టి వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ పేతురు ఏం చేస్తారంటే, అక్కడ వేసినటువంటి చలిమట కాగుతాడు వాళ్ళలో కూర్చొని కాగుతూ ఉంటే ఆ సందర్భంలో జరిగినటువంటి మాట ఈ యొక్క 14:66 చూద్దాం. పేతురు ముంగిటి క్రింది భాగంలో ఉండగా ప్రధాన యాజకుని పనికత్తెలలో ఒకటి వచ్చి పేతురు చలికాచుకుంటూ చూసి అతనిని నిదానించి చూచి, నీవును నజరేయుడైన యేసుతో కూడా ఉండినవాడవు కావా నేను. అందుకు అతడు, ఆయన ఎవరో నేను ఎరుగను, నీవు చెప్పినది నాకు బోధపడదని చెప్పి వెళ్ళిపోయాడు. ముందుకు వెళ్ళిపోయాడు. చూడండి, అప్పుడే అంతకుముందే యేసుప్రభుతో చేసినటువంటి వాగ్దానం వెంటనే ఏమైపోయింది? బయటకు వచ్చిన వెంటనే మారిపోయింది. చాలా ఆశ్చర్యం కదా ఇది. ఆ దేవత దేవుడిని పక్కనే ఉండి ఆయన అద్భుత కార్యం చూసి, ఆయన ఆశ్చర్యకార్యం చూసి ఎందుకంత అలా మారిపోయాడు? కేవలం ఆ ప్రాణభయంతో. దేంతో? ఆ ప్రాణభయంతో. వాళ్ళు కూడా చంపేస్తారేమో, నా కుటుంబాన్ని అందరూ చంపేస్తారేమో అన్న భయంతోనే మారిపోయాడు. అంటే మనం దేవునితో ఉన్నప్పుడు ఒకలాగా, దేవునితో సంభాషణ లేనప్పుడు ఒకలా ఉంటాం అన్నమాట. ఎందుకంటే మనం కూడా మనుషులమే కదా. పేతురు లాంటి వాడికి సాధ్యపడలేదేంటి? అప్పుడు ఏమైంది చూడండి, ఆయన చెప్పిన వెంటనే, ఆ మాట చెప్పిన వెంటనే అంతటా కోడి కూసాను. ఆ పనికత్తే అతను చూసి, వీడు వారిలో ఒకటి దగ్గర నిల్చున్నారని వారితో మరలా చెప్పసాగాను. అతడు మరలా నేను కానని మళ్ళీ అన్నదే. అక్కడ ఆ మంట కాలుతున్నటువంటి వాళ్ళ దగ్గర ఇలా స్టేజ్ మీదేమో యేసుప్రభు వారు నిలబెట్టారు. అది రాత్రి, కొంచెం చీకటిగా ఉంది. యేసుప్రభు వారు నిలబెడితే ఆ స్టేజ్ కింద వీళ్ళందరూ ఏం చేస్తారంటే చలిమంట వేసుకున్నారు. ఆ చలిమంట కాలుతుంటే ఆమె పెద్దగా అరిసిందనమాట. ఇదిగో ఇక్కడ ఒకడు ఉన్నాడు, వీడు కూడా ఆ నజరేయుడైన యేసుక్రీస్తు ఆ గుంపులో ఉన్నవాడు అన్నాడు. కాదు, నేను కాదు, నాకు ఏ సంబంధం లేదని చెప్పి వెళ్ళిపోయాడు ముందుకి. మళ్ళీ అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ కూడా జనం ఉన్నారు. ఆ దగ్గర వాళ్ళతో చెప్తుందన్నమాట. ఆమె ఏమంటుంది అక్కడ కూడా, ఆ పనికత్తి అతను చూసి, వీడు వారిలో ఒకడని దగ్గర నిల్చున్న వారితో మరలా చెప్పసాగాను. అతను మళ్ళీ ఏమన్నాడు? అతడు మరలా నేను కానని. కొంతసేపు అయిన తర్వాత దగ్గర నిల్చున్న మరలా ఏమన్నారు? పేతురు చూసి, నిజంగా నీవు వారిలో ఒకడవు, నీవు గలిలీయుడు కదా అని. అందుకు అతడు, మీరు చెప్పుచున్న మనుషుణ్ణి నేను ఎరుగనని చెప్పి శపించుకున్నట్టు ఒట్టు పెట్టుకున్నాడు. చూడండి ఇక్కడ ఏమైపోయింది. దేవుడి దగ్గర మీకోసం ఏమిస్తానన్నాడో, నా ప్రాణమైన ఇచ్చేస్తాడు. బయటికి రాగానే ప్రాణమైతే ఏమన్నా వెళ్ళి, నేను కాదు, అసలు ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు, అవసరమైతే ఒట్టు అని చెప్పేసి తను శపించేసుకోవడం ఒట్టు పెట్టుకున్నాడు అనమాట. ఎంత ఆశ్చర్యం! అంటే ఇలా ఉంటాయన్నమాట. మనం ఇవన్నీ కూడా
జీవితానికి మనకు ఒక గుణపాఠం లాంటివి. అటువంటి మనసు మాకు ఉండకూడదు ప్రభువా. పేతురు లాంటి వాడు నీతోనే సాంగత్యం చేసి నీ యొక్క అద్భుత క్రియలన్నీ చూసి ఎందుకు అలా చెప్పసాగాడు? మేము అంతకన్నా బలహీనం. మనలో ఎవరికైనా ఆపద సంభవిస్తే మనం ఏం చేస్తామంటే, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనలో ఎవరికైనా మనకు తెలిసిన వ్యక్తికి ఆపద సంభవిస్తే మనం ఆగుతామా? ఆగం. మళ్ళీ ఏ వచ్చేద్దో మనకి అనుకుంటాం. అంతకుముందు మనతో తిరిగిన వాడే, అంతకుముందు మన ఇంట్లో ఉన్నవాడే, అంతకుముందు మనతో సాంగత్యం చేసిన వాడే. కనీసం ఆగి అక్కడ ఏం జరిగిందో తెలుసుకుందాం అనే మనసు మనకు రాకుండా ఎందుకు అక్కడ ఆగితే మన మీదకి వచ్చిందేమో అనే వెర్షన్తో మరి మనం ఎంతమందిని మనం ముఖం చాటేసుకు వచ్చామో. ఈ స్వభావం అక్కడి నుంచి వచ్చిందనమాట. అయితే ఇంకా కొంచెం ముందు చూద్దాం. వెంటనే 2వ మారు కోడి కూర్చొని కనుక కోడి 2 మార్లు కూయకుమునుపు నువ్వు నన్ను ఎరుగుదు అని మారు చెప్పేదని ఏ శాతంతో చెప్పిన మాట జ్ఞాపకం తెచ్చి తలపోసి ఏడ్చేది. ఇక్కడ జరిగింది ఏంటంటే, ప్రభువారు ముందే చెప్తారు. ఆ మాట అన్నప్పుడు, ప్రభువా నీ కోసం నేను ఏమైనా సరే ఎవరు అభ్యంతరపడి నేను అభ్యంతరపడినా చెప్పినప్పుడు దేవుడు ముందే చెప్తాడు. యేసుప్రభుతో ముందే చెప్తాడు. చూడండి ఒకసారి మార్కు సువార్త 14:30లో చెప్తాడు. మార్కు సువార్త 14:30లో యేసు అతను చూసి, నేడు రాత్రి కోడి 2 మార్లు కూయకు మునిపే నీవు నన్ను ఎరుగని ముమ్మారు చెప్పేది నిశ్చయముగా చెప్తాను. చూడండి, దేవుడు ఎదురుగుండా అతను ఎంత శబ్దం చేసేసినా దేవుడికి తెలీదా? తెలుసు. ఈ లేఖనాలన్నీ కూడా నెరవేర్చడానికి వచ్చాడు యేసుప్రభు. తెలుసు. మనం ఎంత ప్రార్థన చేసేసినా, ఎంత భక్తిగా ఉన్నా, ఓ వేషధారి అని పిలుస్తాడు దేవుడు. ఎందుకు పిలుస్తాడు? మనలో ఉన్నటువంటి క్రియలన్నీ కూడా ఆయనకు తెలుసు. పేతురు అందరిలో చెబుతున్నాడు, నేను ఏమైనా సరే నీ కోసం అభ్యంతరపడిన ప్రభువా చస్తానని చెప్తున్నాడు. అవసరమైతే దేవుడు సంతోషించలేదు ఆ మాటకి. అరే నాయన, నువ్వు కోడి కూయకు మునిపే ఏమన్నాడు? అసలు నేను ఎవరో తెలియదు అంటా చూడన్నాడు. అదే జరిగింది లేదు ఇక్కడ, అదే జరిగింది. అయితే పేతురు ఆయనతో ఉన్నాడు కాబట్టి, ఆయన దగ్గర చూశాడు కాబట్టి చివరికి చాలా ప్రత్యుత్తాపం వచ్చేసింది. ఎందుకు నేను ఇలా చెప్పాను? ముందుగా నేను ఆయన కోసం చనిపోతాను అనుకున్నవాడిని, ఆయన కోసం ప్రాణాలు అర్పించాలనుకున్నవాడిని నేను ఎందుకు ఇలా చెప్పేసి పేతురికి చాలా బాధ వేసి ఏం చేశాడు? ఆ జ్ఞాపకం తెచ్చుకున్న మాట తలపోవచ్చు ఏడ్చాడు. ఇంకా కొంచెం మరి అదే మాట లోకాసు వార్త 22:54 నుంచి 62లో ఇంకా కొంచెం ఎలా ఏడ్చాడు అనేది ఉంటుంది. చూడండి ఒకసారి. 54 నుంచి వారు ఆయన పట్టి ఇడ్చుకుని పోయి ప్రధాన యాజకుని ఇంటిలో తీసుకుని పోయి పేతురు దూరంగా వారి వెనక వచ్చుచుండెను. మంట వేసి చుట్టూ ఓకే ఇది 62 ఒకసారి చదవమ్మా. అది అక్కడేమో తలపోసుకుని ఏడ్చాడు. ఇక్కడ అంతా జరిగిపోయినాక అయ్యో ఎందుకు మాట చెప్పాను, ఎందుకు ఇలా చెప్పానని చెప్పేసి సంతాపపడి ఏడ్చేశాడు అనమాట. పేతురు ఏడ్చేశాడు, నా దేవాలని క్షమించు,
నేను నీకోసం అబద్ధ సాక్ష్యం చెప్పాను, నా ప్రాణభయంతో చెప్పేశాను. చాలా దుఃఖించి ఏడ్చేశాడు పేతురు. అందువల్ల మన బైబిల్లో పేతురు ఎక్కడున్నాడు అనుకుంటాడు మనం? యేసుప్రభుకి ఎక్కడున్నాడు? ఆయన రొమ్మును ఆనుకుని ఉన్నాడు అనుకుంటాం. యేసుప్రభుకి అంత ద్రోహం చేసినా కానీ, ఆయన మీద అబద్ధం పలికినా కానీ ప్రభు క్షమించాడు. క్షమించి పేతురికి ఆ స్థానం ఇచ్చాడు. మూడో వ్యక్తి యోధా. మూడో వ్యక్తి ఎవరంటే యోధా. యోధా అనగా మనకి అర్థం స్తుతి, దేవుణ్ణి స్తుతించేవాడు అని అర్థం. ఈయన మనం ఏమంటామంటే ఇస్కరేతు యోధా అంటాం. ఇస్కరేతు అంటే ఆయన ఇంటి పేరు ఏం కాదండి. అది అక్కడ కిరియోతు అనే గ్రామం చెందినటువంటి కాబట్టి ఆయనకి ఇస్కరేతు ఆ యొక్క ఆ భాష లాటిన్ భాషలో నుంచి వచ్చింది. ఇస్కరేతు యోధా అంటే ఆయన కిరియోతు అనేటటువంటి గ్రామం చెందినవాడు. అందువల్ల ఆ పేరు వచ్చింది ఆయనకి ఇస్కరేతు యోధా. ఆయన పేరు యోధా. ఇస్కరేతు అంటే ఆయన ఇంటి పేరు కాదు. ఆ కిరియోతు అనేది ఆయన గ్రామం, ఆయన ఉన్నటువంటి గ్రామం. అయితే ఇస్కరేతు యోధా మొదట దేవుడిని అసలు ఎలా చూసుకున్నాడో, దేవుడికి ఆయనకి ఎటువంటి స్థానం ఇచ్చాడో కూడా కొన్ని విషయాలు చూద్దాం. మార్క్స్ వార్త 3:13-15 వరకు ఒకసారి చదువుతాం. మార్క్స్ వార్త 3:13-15. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన వద్దకు వచ్చింది. వారు తనతో కూడా ఉండినట్లు దయ్యములను వెళ్ళగొట్టు అధికారం గలవారై సువార్త ప్రకటించుటకును పంపవలనని 12 మందిలో ఎవరు ఉంటారని ఖచ్చితంగా ఎవరుంటారు? యోధా కూడా ఉంటాడు. అంటే మొదట యోధాకి ఎటువంటి స్థానం ఇచ్చాడంటే, దేవుడు ఎటువంటి స్థానం ఇచ్చాడంటే సువార్త చెప్పడానికి అధికారం ఇచ్చేసాడు. నువ్వు సువార్త చెప్పు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క రోగాలన్నీ పోగొట్టడానికి నీకు అధికారం ఇస్తున్నాను. అటువంటి అధికారం ఇచ్చేసాడు. తనకి ఇష్టమైన వాడిగా ఉన్నాడు యోధా. చూడండి, అదే మాట్లాడతాడు. ఆయన కొండెక్కి తనకి ఇష్టమైన వారిని పిలవగా, అంటే దేవునికి యేసుప్రభుకి ఇష్టమైన వాడు ఎవరో? యోధా. ఎందుకంటే 12 మంది కదా వచ్చారు. తనకి ఇష్టమైన వాడు యోధా. యోధా కోసం నేను చూస్తే అతను చాలా డబ్బు ఉన్నవాడంట. యోధా కోసం మనం సెర్చ్ చేస్తే అతను ఒక వ్యాపారస్తుని యొక్క కుటుంబం అయింది, బిజినెస్ మ్యాన్. అందువల్ల ఆయనకి ఏమని చెప్పాడు దేవుడు? సంచి. ఏ సంచి? డబ్బు సంచి అని చెప్పాడు. ఎందుకంటే ఈ లెక్కలన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటాడు అని చెప్పేసి, బిజినెస్ మైండ్ ఉందని చెప్పేసి యోధాకి ఈ డబ్బు సంచి చెప్పినట్టుగా మనం చూస్తాం. అందులో కూడా అనేక మార్లు దొంగిలించినట్టు కూడా మనం చూస్తాం. సరే, అటువంటి మెట్టులో నుండి యోధాని ఏమన్నాడు? నాకు ఇష్టమైన వాడు యోధా. అంటే పిలువబడినవాడు అనమాట. దేవుడికి పిలువబడినవాడు యోధా. పంపబడినవాడు, నియమించబడినవాడు అని చెప్పుకోవచ్చు కూడా. అదే మార్క్స్ వార్త 6:7 ఒకసారి చూడండి. మార్క్స్ వార్త 6:7 చెప్పమ్మా. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరుగా పంపుచు అపవిత్రాత్మల మీద అధికారం ఇచ్చి ప్రయాణం. ఇంకా తర్వాత మనం అక్కడ అంటే ఆ 12 మంది శిష్యులు పిలిచాడు ఆయన. అందులో కూడా యోధా ఉన్నట్టే. దేని మీద అధికారం ఇచ్చేసాడు ఆయన? అపవిత్ర ఆత్మల మీద అధికారం ఇచ్చేసాడు. ఇంకా కొంచెం మనం అది 12:13 చూద్దాం.
కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవాలని ప్రకటించుచు మారు మనసు పొందవాలని ప్రకటించుచు అనేక దయ్యములు వెలగొట్టుచు అనేక దయ్యములు వెలగొట్టుచు నూనె రాసి అనేకులకు రోగులను స్వస్థపరచుచుండెను. అనేక రోగులను స్వస్థపరిచింది. అంటే మొదట్లో యోధ చాలా అద్భుతాలు చేసినట్టే, చాలా అద్భుతాలు చేసినట్టే. మరి అద్భుతాలు చేశాడు, దెయ్యాన్ని తవరాడు. ఎలా? ఎవరి ద్వారా? యేసుప్రభు తనకు అధికారం ఇచ్చాడు. ఆ 12 మంది శిష్యులకి అధికారం ఇచ్చాడు దేవుడు. మీరు వెళ్ళండి, సువార్త ప్రకటించండి, రోగాలు పోగొట్టండి, దెయ్యాలతో పీడించబడుతున్నాడిని స్వస్థతపరచండి అని చెప్పాడనమాట. అటువంటి ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు యోధ. అయితే అటువంటి యోధ కోసం మనం ఏమని చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 10:4లో, మత్తయి సువార్త 10:4. కనానీయుడైన సీమోను, ఆ, ఆయనకు అప్పగించిన ఇస్కరియోతు యూదా, ఆయన అప్పగించిన ఇస్కరియోతు యోధ. ఏమైపోయింది? ఆయన మనసు కఠినమైపోయింది. హృదయం కఠినమైపోయింది యోధ. మరి ఎన్నో అద్భుత కార్యాలు చేసినటువంటి యోధ, దేవునితో నడిచినటువంటి యోధ, దెయ్యాలను వెలగొన్నటువంటి యోధ. బైబిల్లో ఆయన పేరు ఏమైపోయింది చివరికి? ఆయన అప్పగించిన యోధ. మార్క్స్ వార్త 3:19 కూడా ఉంటుంది, చూడండి ఒకసారి. మార్క్స్ వార్త 3:19లో, మార్క్స్ వార్త 3, ఆయన అప్పగించిన ఇస్కరియోతు యోధ. అంతే, పడిపోయింది. ఒక్కసారి మనం ఏదైనా ముద్ర పడితే మన పేరల్లా ఆ ముద్ర ముందు వస్తుంది. మా ఊళ్ళో ఒక వ్యక్తి చాలా మంచిగా జీవించేవాడు. అతను ఏం చేశాడంటే, ఒకనొక సందర్భంలో కోడిపెట్టలు దొంగిలించాడు. ఒకరు కోడిపెట్టలు దొంగిలిస్తే అతని పేరు వెంకటేశ్వరు. ఆడికి ఏమైపోయిందంటే కోడిపెట్టల వెంకటేష్ అయిపోయింది పేరు. ఎందుకంటే తన సాక్ష్యం అక్కడ ఏమైపోయింది? దొంగిలించిన తర్వాత మారిపోయింది. నమ్మకస్తుడైన యోధ, దెయ్యాలు పోగొట్టే యోధ, సువార్త ప్రకటించిన యోధ ఏమైపోయాడు అక్కడ? ఆయన అప్పగించిన యోధ. ఇంకా 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 మాట్లాడతారు. ఆయన కోసం చూడాలంటే లోకాసు వార్త 6:16లో కూడా మాట ఉంటుంది చూడండి. లోకాసు వార్త 6:16లో ఒక మాట ఉంటుంది చూడండి. ద్రోహియగు ఇస్కరియోతు యోధ ద్రోహం చేశాడు. ఎవరికి ద్రోహం చేశాడు? ఎవరికి ద్రోహం చేశాడు? యేసుప్రభుకి ద్రోహం చేశాడు. ఎందుకు ద్రోహం చేశాడు? ఇంకా యోహాను సువార్తలో కూడా ఉంటారు 12:4, అప్పగింపనై ఉన్నటువంటి యోధ, యేసుని అమ్ముకున్నటువంటి ఇస్కరియోతు యోధ. కేవలం 30 వెండి నాణ్యముల కోసం యేసుని ఏం చేశాడంటే ఆయన అమ్మేశాడు. ఎటువంటి సాక్ష్యంతో ఉన్నాడు యోధ? ఎటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు యోధ? ఆ సాక్ష్యాన్ని అంతటిని కూడా పాడు చేసుకున్నాడు. ఎక్కడ చూసినా సరే ఆయన పేరేమైపోయిందంటే అప్పగించిన యోధ, ద్రోహి అని యోధ. ఆ పేరు ముందు తను చేసినటువంటి ద్రోహం వచ్చేసింది. యోధా పేరు లేదు, ఇస్కరియోతు యోధా లేదు. తన గ్రామం పేరు ముందు వచ్చి ఆయన పేరు వచ్చింది. చివరికి ఆయన చనిపోయినప్పటికీ ద్రోహియగు యోధ కేవలం 30 నాణ్యాల కోసం అమ్మేసుకున్నాడు. అక్కడ పేతురు అబద్ధం ఆడాడు. భయంకరంగా ఏడ్చాడు పేతురు, దుఃఖించి ఏడ్చాడు. ఏడ్చి పేతురికి ఒక నిబ్బరమైనటువంటి మనసు ఉంది, దేవుడు నన్ను క్షమిస్తాడని. కానీ యోధ చేసినటువంటి ద్రోహం ఇంత అంత కాదు. చూశాడు యేసుప్రభుని. ఆ పరిస్థితిలో చూసి గుండె బద్దలైపోయింది. గుండె
బద్దలైపోయింది యువతకి. ఇంకా బ్రతకూడదు అనుకున్నాడు. అవమానం తట్టుకోలేకపోయాడు. ఎక్కడికి వెళ్ళినా సరే అదే అంటారు కదా, ద్రోహియుడు యోధా, అదే పిలుస్తారు. తట్టుకోలేకపోయి చివరికి ఏం చేశాడు? ఉరిపెట్టుకుని చనిపోయాడు. ఎలా చనిపోయాడు కూడా మనం చూస్తే, ఒకసారి ఆయన చనిపోయినప్పుడు తన బాడీ ఏమైపోయిందంటే, అపోస్తలుల కార్యం 1:18-19 చూడండి ఒకసారి. అతని సిద్ధితో చచ్చిపోయినప్పుడు తన బాడీ ఏమైపోయిందంట. అపోస్తలుల కార్యము 1:18-19 ఉంటాయి చూడండి. ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రోగాల నుంచి ఒక పొలం కొనను. అతడు తలకిందులుగా పడి నడుము బద్దలైనందున చూడండి ఒకసారి, అతని పేగులన్నీ బయటికి వచ్చాయి. అతడు ఎలా సంపాదించాడమ్మా? అది ద్రోహం వల్లనే. ద్రోహం వల్ల సంపాదించి ఒక పొలం కొనుక్కున్నాడు. ఆ పొలంలోనే చచ్చిపోయాడు. ఏంటి ఎలా చచ్చిపోయాడు? ఉరిపెట్టుకుని చచ్చిపోయాడు కదా అని అనుకుంటాం మనం. ఉరిపెట్టుకుని చచ్చిపోతే చెట్టు మీద ఉరిపెట్టుకుంటే అకస్మాత్తుగా తలకిందులుగా పడిపోయాడు. పడిపోతే అతని నడుము మొత్తం పగిలిపోయి బయటికి వచ్చేసి ఎటువంటి చావు వచ్చింది చూడండి సార్. ఎటువంటి చావు వచ్చింది చూడండి. దేవుడిని నమ్మేస్తావా? నీ ఇష్టం వచ్చిన అబద్ధాలు ఆడేస్తావా? నీ ఇష్టం వచ్చిన లంచాలు తీసుకుంటావా? నీకు ఎటువంటి పరిస్థితి ఇచ్చాడు దేవుడు? దేవుడిని యోధ అని ఒకసారి అమ్మితే మనం చాలాసార్లు అమ్మేశాం. మన క్రియ ద్వారా అమ్మేశాం, మన చూపుల ద్వారా అమ్మేశాం, మన మాటల ద్వారా అమ్మేశాం, మన లంచాల ద్వారా అమ్మేశాం. ఎక్కడైతే మనం అన్యాయంగా పనిచేసామో అక్కడ అమ్మేశాం. మరి ఇప్పుడు క్షేమాపణ వేడుకున్నావా? ఎలా చచ్చిపోయాడు యోధ? అవమానం భరించలేక చచ్చిపోయాడు. అవమానం భరించలేక చచ్చిపోయాడు. దేవుడు క్షమిస్తాడని తెలుసు, కానీ అతని పాపము అతన్ని నిలవడం లేదు భూమి మీద. అతన్ని నిలవడం లేదు భూమి మీద. చచ్చిపోయాడు. భయంకరమైన చావు చచ్చిపోయాడు కదా. ఆ కురేబినటువంటి సీమోను దేవునికి ఎటువంటి సంబంధం లేకుండా ఉన్నటువంటి జీవించినటువంటి వ్యక్తి, దేవుని తెలిసి తెలియక ఆ యొక్క శిలువ, యేసుప్రభు యొక్క శిలువ మోస్తే తన యొక్క కుటుంబం కోసం ఈ జీవగ్రంథంలో ఆ విధంగా రాసిపడి ఉంటే, దేవుని యొక్క 12 మంది ఇష్టమైన శిష్యుల్లో 12వ వాడుగా ఉన్నటువంటి యోధ చివరికి ఉరిపెట్టుకుని భయంకరమైన చావు చచ్చడం కోసం. మరి మనం ప్రారంభించినటువంటి మంచి జీవితాన్ని ప్రారంభించినటువంటి యోధ మంచి జీవితాన్ని ముగించలేకపోయాడు. మనం ఈ రోజుల్లో ప్రస్తుత దినాల్లో మనం ఎటువంటి జీవితం ప్రారంభించాం? మరి ప్రారంభించినట్టుగానే మనం అలా నడుచుకుంటున్నామా? చాలామంది క్రైస్తవుల్లోకి చాలా సంతోషంగా ఇష్టంగా వస్తారు. భక్తి జీవితాన్ని ఇలా జీవించాలని చెప్పేసి వస్తారు. మధ్యలో అనేక రకమైనటువంటి ఆ యొక్క ఆటుపోట్ల వల్ల అనేక రకాలైనటువంటి వేషాలు వేస్తూ ఉంటారు. ఆ వేసిన ప్రతిసారి కూడా మనం యేసుక్రీస్తుని సిలివేస్తానంటే, యేసుక్రీస్తుని అమ్ముకున్నట్టే. మరి ఎటువంటి హృదయాన్ని కలిగి ఉన్నాం మనం? ఎటువంటి హృదయాన్ని కలిగి ఉన్నాం? ఎటువంటి హృదయాన్ని కలిగి ఉందాం? మన జీవితంలో సరి చేసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా? అనేక మార్లు మనం దేవుణ్ణి సిలువకు అప్పగించామా? సరి చేసుకుందాం. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి, తల ఉంచండి, ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని వందనాలు చెల్లించుకుంటున్నాం. దయగల తండ్రి, మీరు నాకు ఇచ్చినటువంటి యొక్క ఆకాశం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన ప్రభా. మరి ఇదిగో నీ వాక్యం ద్వారా నాతో సూటిగా మాట్లాడారు ఆయన. దయగల తండ్రి, మరి నాయన నీ యొక్క శిష్యుల్లో మొదటివాడు అయినటువంటి పేతురు కోసం, చివరివాడైనటువంటి యోధ కోసం మేము మాట్లాడుకుంటూ వచ్చాము ప్రభా. మరి నేను పేతురు జీవితం చూసాం, యోధా జీవితం చూసాం. మరి నేను నీతో అసలు సంబంధం లేనటువంటి
ఈ యొక్క కురేడేటువంటి సీమోని జీవితాన్ని కూడా చూసాం నాయన. దయగల తండ్రి, మా యొక్క మాటల ద్వారా, మా చూపుల ద్వారా, మా అబద్ధపు పలుకుల ద్వారా నాయన అనేక మార్లు నిన్ను సిలువేశాం తండ్రి. దయతో క్షమించండి నాయన, క్షమించండి నాయన. దయగల తండ్రి, మమ్మల్ని క్షమించండి నాయన. మేము చేసినటువంటి ఈ యొక్క పాపాల నిమిత్తం నాయన మీరు మా కోసం సిలువలో వేలాడుతూ వచ్చారు ప్రభా. మిమ్మల్ని గుద్దిన మొగ మీద ఉమ్మేసినా కానీ తండ్రి వారిని క్షమించమనేటటువంటి ఎంత దీనమైన మనసు ప్రభు అనేది నాయన. మాకు కనీసం ఎదటివాడు మాకు ఒకసారి చూస్తేనే మేము తట్టుకునేటటువంటి కోపస్తున్నాం మేము. దయగల తండ్రి మమ్మల్ని క్షమించండి, క్షమించండి ఆయన. ఇంతవరకు నాయన మేము వాక్యాన్ని, మేము ఉన్నటువంటి వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకున్నాను, మా జీవితంలో అవలంబించుకోవడానికి సహాయం తెచ్చారు. కూడి వచ్చినటువంటి మా ప్రియులందరినీ కూడా నేను మరి నాయన నేను ఎక్కడికి చూడండి. మా ప్రభు రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన మిక్కిలి వినయంగా వేడుకున్నాం తండ్రి. ఆమేన్.